హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీకు తెలుసు కదా, నాకు ట్రావెల్ బిజినెస్ ఉంది. సో అందులో భాగంగా కజకిస్తాన్ కంప్లీట్ చేసుకొని మేము రష్యా వచ్చాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం మాస్కో సిటీ టూర్లోని కొన్ని ప్లేస్లు అయితే మనం కవర్ చేసాము. సో ఈరోజు ఇంకొన్ని ప్లేస్లు అయితే మనం వెళ్దాం. సో మేము తీసుకున్న హోటల్ వచ్చేసి రెడ్ స్క్వేర్కి చాలా దగ్గర అనమాట, జస్ట్ 1 కిలోమీటరే. సో అందువల్ల మేము ఎప్పుడు వెళ్ళినా రెడ్ స్క్వేర్ మీదగానే వెళ్తుంటాము. కనీసం ఇప్పటికి 6 సార్లు అయితే రెడ్ స్క్వేర్ కవర్ చేసాం అనమాట. డే వ్యూ, నైట్ వ్యూ, రెయిన్ వ్యూ అన్నీ కవర్ చేసాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చేసి ఈ రెడ్ స్క్వేర్ పక్కనే ఉంటుంది అనమాట ఒకటి గార్డెను. ఇందులో సైనికులకు గుర్తుగా, అంటే ఇంతకుముందు యుద్ధంలో చనిపోయిన సైనికులకు గుర్తుగా సో ఇక్కడైతే ఎప్పుడు మంట వెలిగిస్తూనే ఉంటారనమాట. సో ఇక్కడ పెరేడ్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు గంటలు అలాగే నిలబడి ఉంటారు. నిజంగా ఎలా ఉంటారో అర్థం కాదు, వర్షం అయినా అలాగే ఉంటారనమాట. ఈ పార్క్ చూసుకున్న తర్వాత మేము ఇంకా లోకల్ ట్రైన్ ఎక్కేసి నెక్స్ట్ ప్లేసు మాస్కో ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్, అక్కడికి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి అనమాట. యూరోప్లో కల్లా అతి ఎత్తైన బిల్డింగ్లు, పొడవైన బిల్డింగ్లు ఇక్కడే ఉంటాయంట. చాలా బాగుంటుంది. ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇదిగా వచ్చేసాము. ఇదే మాస్కో ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి బిల్డింగ్స్. యూరోప్లో కల్లా హైట్ అయిన బిల్డింగ్స్ ఇక్కడే ఉన్నాయంట. చూడండి, చాలా బాగున్నాయి బిల్డింగ్స్. ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు ఇక్కడ. షాపింగ్ మాల్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ మొత్తం సమస్తం ఇక్కడే ఉంది. బాగా టైం పాస్ అవుతుంది ఒక 2 అవర్స్ స్పెండ్ చేయడానికి. సో ఇక్కడ చూడండి, ఈ బిల్డింగ్ ఎంత డిజైన్ మొత్తం గ్రీన్ కలర్ ఎలా ఉందో చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడైతే మాకు హైలైట్ ఏంటంటే రోబో ఫుడ్ డెలివరీ కనిపించినాయి మాకు. చాలా బాగున్నాయి. నేనైతే వీడియో తీయలేదు, కానీ అవే వస్తున్నాయి, అవే డెలివరీ చేసిపోతున్నాయి. తర్వాత మేము రాత్రికి ఆర్బాట్ స్ట్రీట్ అని, రాత్రిపూట చాలా బాగుంటుంది అనమాట. చాలామంది జనం వస్తారు, చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, బాగుంటుంది. స్ట్రీట్ పర్ఫార్మెన్స్ అవి అన్నీ ఉంటాయి. సో దానికోసం మేము వెళ్తున్నాము ఆర్బాట్ స్ట్రీట్ అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదే ఆర్బాట్ స్ట్రీట్. చాలా డెకరేట్గా ఉంటుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే నీకు ఎక్కడ చూసినా కూడా చెత్త చెదారం ఏం కనపడదు. పీపుల్ కూడా చాలా బాగా మెయింటైన్ చేసుకుంటారు. గవర్నమెంట్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఈ టర్కీ రెస్టారెంట్లో షవర్మా అయితే తిన్నాము. బాగానే ఉంది. 295 రూబెల్స్. ఆర్బాట్ స్ట్రీట్ చూసుకొని మళ్ళీ మేము హోటల్కి అయితే రిటర్న్ అయ్యాము. సో దారిలో రెడ్ స్క్వేర్ మీదకి వెళ్ళాలన్నమాట. ఇదిగో రెడ్ స్క్వేర్ నైట్ వ్యూ ఎలా ఉంటుంది చూడండి. సో నైట్ ఇప్పుడు ఎంత అయింది అనుకుంటున్నారు టైము? రాత్రి 11 అవుతుంది. ఇక్కడ ఏంటంటే రాత్రి 10 o'clock కానీ చీకటపడదు. సో నెక్స్ట్ డే మేము మళ్ళీ సెయింట్ పీటర్స్బర్గ్కి వెళ్తున్నాము. సో ట్రైన్ ఎక్కేసి మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట. హోటల్ దగ్గర లైన్ నెంబర్ 2 తీసుకొని లాస్ట్ స్టాప్లో దిగి ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ అనమాట. ఇదిగోండి, అంటే ఈ ఎయిర్పోర్ట్కి నాకు తెలిసి డైరెక్ట్ మెట్రో లేదు, బస్సు కనెక్టివిటీ పెట్టారు. 1195 డి, టెర్మినల్ డి అనమాట. ఇంకొక 9 minutesలో ఉంది. ఓకే, బస్సు చూసారా ఇక్కడ సిస్టమేటిక్ కానీ అంతా చాలా బాగుంది. బాబా, ఇది విఐపి బస్ అంట.
సో సెయింట్ పీటర్స్బర్గ్ అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ కూడా మేము 3 days పాస్ తీసుకున్నాము. సో ట్రామ్ కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఏదైనా నడుస్తుంది. జస్ట్ 700 ఏమో పెట్టాము. సో చాలా బెటర్ అనమాట. తక్కువ టైంలో తక్కువ ఖర్చులో మనం సిటీ అంతా తిరగచ్చు. అన్ని చోట్లకి బస్సు ట్రైన్స్ అయితే ఉన్నాయి. సిగ్నల్ పడింది. స్టాప్ ఇది. హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి లగేజ్ అక్కడ పడేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ సిటీ టూర్కి అయితే వచ్చాము. సో సెయింట్ పీటర్స్బర్గ్లో మీకు ఎక్కడ చూసినా కెనాల్స్ అయితే ఉంటాయి. కెనాల్స్లో మనం బోటింగ్ కూడా చేసుకోవచ్చు. సో నడుచుకుంటూ సరదాగా అట్లా తిరిగేయచ్చు. చాలా బాగుంటుంది. ప్లెజెంట్ వెదర్ కూడా అనమాట. అంత ఎండ లేదు, అంత కూల్ లేదు, నార్మల్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఫేమస్ చర్చ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది చర్చ్ ఇది. Обернусь над твоим крохотным домиком, разрыдаюсь косым дождем. Знаешь, я так соскучился. చర్చి ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మేము ఫేమస్ ప్లేస్ అయినటువంటి ప్యాలెస్ స్క్వేర్కి వచ్చాము. ఇది చాలా పెద్ద ఓపెన్ గ్రౌండ్ అనమాట. సో పక్కనే మీకు ఇది వింటర్ ప్యాలెస్ ఉంటుంది, స్టేట్ ఎర్మిటేజ్ మ్యూజియం అని ఉంటుంది. సో ఇక్కడ చాలామంది ఈవినింగ్ టైంలో చాలామంది వస్తారు. చాలా బాగుంటుంది. డే టైంలో మనం మ్యూజియంస్ అవి చూడొచ్చు అనమాట. ఇది నెక్స్ట్ డే అనమాట. రష్యా ట్రిప్లో డే 5 ఇది. ఇలాంటి బిల్డింగ్స్, ఇలాంటి స్ట్రక్చర్స్ మనం చాలా చూడొచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో ఇది ప్యాలెస్ స్క్వేర్ నైట్ వ్యూ చూశారు కదా ఇందాక. ఇప్పుడు చూడండి, ఇది డే వ్యూ ఎలా ఉంది, బాగుంది కదా. సో కనిపించేది వైట్ కలర్లో అది మ్యూజియము. సో నెక్స్ట్ మేము వార్ మ్యూజియంకి అయితే వచ్చాము. వార్ మ్యూజియం అయితే మేము ఫస్ట్ ఏముంటుంది లబ్బా అనుకున్నాము. బట్ ఒకసారి అయితే చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాం. షాక్ అయిపోయాము. 100 years బిఫోరే వాళ్ళ దగ్గర ఇంత టెక్నాలజీ ఉందంటే షాక్గా ఉంది. సెయింట్ పీటర్స్బర్గ్లో ఈరోజు డే 2 అనమాట, లాస్ట్ డే. సో ఒక వార్ మ్యూజియంకి అయితే వచ్చాము. టికెట్ వచ్చేసి 600 రూపాయలు, అంటే సుమారుగా ఒక 650 రూపాయలు అనుకో. ఓకే, చాలా బాగుంది. చాలా యుద్ధ ట్యాంకులు అయితే చూడొచ్చు మనం అక్కడ. రష్యా వార్ ట్యాంకర్స్ బాగుంది, చాలా ఉన్నాయి. రష్యా సైనిక సామర్థ్యం గురించి ఇన్ని రోజులు మనం పేపర్లో చూడటం, టీవీలో చూడటం తప్ప ఎప్పుడు మనం లైవ్లో చూడలేదు కదా. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను, చూడండి. ఆ రోజుల్లోనే 100-200 సంవత్సరాల కిందటే ఇలాంటి వెపన్స్, ఇలాంటి యుద్ధ ట్యాంక్స్ మామూలుగా లేదు. ఇంకా లోపల ఉంటుంది, లోపల కూడా చూపిస్తాను.
మొత్తం చూడండి ఎన్ని రకాల బాంబర్స్ ఉన్నాయా. రకరకాల వెపన్స్. ఇక్కడ చూడండి పాత రోజుల్లో రెడ్ స్క్వేర్. సెయింట్ పీటర్స్బర్గ్లో లాస్ట్ ప్లేస్కి అయితే వచ్చాము. ఇది మెరీనా అన్నమాట. పక్కనే బాల్టిక్ సముద్రం. ఇది ఒక ఫుట్బాల్ స్టేడియం. బాగుంది. ఇక్కడ కనిపించే సముద్రం పేరు బాల్టిక్ సీ అంటారు. సో ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి ఈస్తోనియా, లాత్వియా, లిథియోనియా, ఫిన్లాండ్ జస్ట్ ఒక 100-200 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. చాలా దగ్గర అనమాట. సో ఇంతటితో మనం రష్యా ట్రిప్ అయితే అయిపోయింది. సో రేపు మనం జార్జియా వెళ్ళిపోతాము. వీడియో చూశారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకోటి, నా ట్రిప్స్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు సెలవు. బాయ్ బాయ్.